బట్ మన రాజకీయం ఎలా అయిపోయింది మీకు తెలిసి, ఇందాక నగేష్ గారు చెప్పారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి కాలం నాటి రాజకీయం ఒక 20-30 ఏళ్ళుగా లేదు. దానికి వారి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. 2013లో ఇలాంటి ప్రకటనే అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం గారు చేస్తే ఇదే మోడీ గారు ఎగతాళి చేశారు. ఆడవాళ్ళని బంగారం కొనుక్కోవద్దంటారా, తాలిబొట్లు వేసుకోవద్దంటారని ఎగతాళి చేశారు. అంటే రాజకీయం దేశ ప్రయోజనాలను దాటి రాజకీయంగా విమర్శలు చేస్తే ఈ పూట గడిస్తే చాలన్న రాజకీయంలో మనం ఉన్నాం. నిజంగా పరిస్థితి మన చేతుల్లో లేదు. అంతర్జాతీయ పరిణామాలు ఎప్పటి నుంచో చాలామంది మొత్తుకుంటున్నారు. కనీసం డాలరు రూపీ మారకం విలువ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అది దాదాపు 100 రూపాయలకి చేరిపోతూ ఉంది. కొంత అక్కడ ప్రభుత్వ అసమర్థత ఉంది ఏమో అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు దాన్ని మనం నియంత్రించుకోలేకపోతున్నాం అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. విదేశీ మారక నిల్వలు మనకి బోల్డ్ ఎంతమంది మన పిల్లలు విదేశాల్లో ఉన్నారు, భారీగా డబ్బులు పంపిస్తూ ఉన్నారు. అన్నిటికంటే కీలకంగా మనం ఈ సెల్ఫ్ వేరే దేశాల మీద ఆధారపడే పరిస్థితి లేకుండా ఆత్మనిర్భర్ ప్రధాని గారు చెప్పినట్టు సెల్ఫ్ రిలయన్స్ అనుకోండి, దానికి సంబంధించి మాట అయితే చెప్పారు. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఎప్పటి నుంచో ఒక చర్చ నడుస్తూ ఉంది. దాని మీద పెట్టుబడులు ఎంత పెట్టామో మనకు తెలియదు. సోలార్ ఒకటి ప్రభుత్వం గట్టిగా ప్రమోట్ చేస్తూ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందామని ఎవరన్నా అనుకున్నా ఆ ధరలు మామూలు వాటికంటే దాదాపు 30-40% ధరలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీ ఏదో కొద్ది మందికి అంతుంది తప్ప సాధారణ ప్రజలకు పెద్దగా అంతున్న పరిస్థితి లేదు. ఆయిల్ వినియోగం తగ్గించాలన్నది ఎవరన్నా మాట్లాడితే అది రాజకీయ విమర్శలు. మమ్మల్ని ఆయిల్ కూడా తినొద్దంటారా, లేకపోతే నీళ్లు పోసుకొని తినమంటారనే విమర్శలు పార్టీలే చేస్తాయి. కాంగ్రెస్ అధికారులు అంటే మీరు చేస్తారు, మీరు అధికారులు అంటే కాంగ్రెస్ చేస్తారు. ఎలా సూచనలు మంచివే, కానీ రాజకీయం ఆ చెయ్యి దాటిపోయింది. నిజంగా పరిస్థితి అసలు ఎలా ఉంది, ఏంటి మీకున్న సమాచారం? నిజంగా అంటే ఒకటేంటంటే సూచనలు మంచి అనేది మీరు చెప్పారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. పొలిటికల్ పార్టీస్ మక్క పెడితే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్. ప్రజలు దీన్ని అవలంబిస్తున్నారా, ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేదా బేఖాతా చేస్తున్నారా అనేది భయం లేదా, భయం ఏం లేదండి. అంటే చెప్తాం, భయం అనేది అది అపోహ. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వై ఆల్ దిస్, మాకు డాక్టర్ గా చెప్తున్నా, మాకు సెంటెన్స్ ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకు ఏమన్నా విపత్కర పరిస్థితులు రాకముందే మనం దాన్ని నివారించడం అనేది బెటర్. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ స్ట్రెస్సింగ్ ఆన్ వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్. చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో వి హావ్ అచీవ్డ్ గ్రాండ్ సక్సెస్, అందులో డౌటే లేదు. సరే, దీంట్లో స్పెసిఫిక్ ఈ యొక్క 7 సూత్రాలు సప్త పరివర్తన మీకు చెప్తాను. వై అంటే హౌ ఇట్ హెల్ప్స్ ద పీపుల్. ఇప్పుడు ఇది బీజేపీ పార్టీ క్వశ్చన్ కాదు కదా, ఇది ఇండియన్స్ అండ్ అవర్ ఎకనామిక్ గ్రోత్. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఒకటి అర్థం చేసుకోవాలి అందరూ, ఈ రోజు ప్రపంచంలో ఉన్న అన్ని డెవలప్డ్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ అమెరికా, చైనాను మనం ఏం అడ్డుకునే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి అడ్డుకట్ట వేయాలి అనేది ఒక కుట్ర అనేది అనేక రకాలుగా జరుగుతుంది. మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మీ ఇలాంటి వాళ్ళకు ఇంకా తెలుసు. చెప్పండి. డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వారు ఒకటే కాదు, వారికి ముందర కూడా మనకు అనేక శాంక్షన్స్, 50% శాంక్షన్స్ ఇట్లాంటివి మేము చూసాం. అవన్నీ అమెరికా మోడీ గారి మిత్రులే కదా అవన్నీ పెడుతుంది. మిగతా దేశాల మీద, దేశాల మధ్యలో పర్సనల్ రిలేషన్స్ ఉండవు కదండి. దేశాల మధ్యలో ఓన్లీ దేశాల ఇంట్రెస్ట్ ఉంది. ఈ రోజు మనకు $300 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. 300 కోట్లు, $300 బిలియన్ అంటే 25 లక్షల కోట్లు. అంటే మన బడ్జెట్ లో 50% కంటే ఎక్కువ. మన బడ్జెట్ 48 lakhs కోర్స్ అయితే 25,000 lakhs కోర్స్ బడ్జెట్ డెఫిసిట్ ఉంది. ఎందుకు ఉంది? నంబర్ 1 ఆయిల్ 8 lakhs కోర్స్ to 10 lakhs కోర్స్. నంబర్ 2 ఈస్ గోల్డ్ 5 లక్షల కోట్లు. నంబర్ 3 ఈస్ ఎడిబుల్ ఆయిల్, వంట నూనె 1,60,000 నుంచి 2 లక్షల కోట్లు. 4th ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎలక్ట్రికల్ చిప్స్ అంటే గూడ్స్ కంటే మనము ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, సెమీ కండక్టర్ టెక్నాలజీ. 5th ఫర్టిలైజర్ 2 లక్షల కోట్లు. అండ్ మోర్ ఇంపార్టెంట్ మీకు తెలవాలి, ఈ యొక్క ఫారెన్ టూరిజం. ఫారెన్ అంటే మన వాళ్ళు థాయిలాండ్, బ్యాంకాక్,
ఇటలీ, మన్ను, మశానము 2,80,000 కోట్లు.